మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోకి సంబంధించి హైదరాబాద్ పోలీసులు కొంతమంది పైన కేసు నమోదు చేయడం జరిగింది. ఇక్కడ కేసు నమోదైంది. అలాగే ఢిల్లీ పోలీసులు కూడా అక్కడ కేసు నమోదు చేశారు. అండ్ ఈ నేపథ్యంలో ఎవరినైతే అదుపులోకి తీసుకున్నారో వారు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ఢిల్లీ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎవరిపైన కూడా చర్యలు తీసుకోవద్దు అని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రైట్, దానికి సంబంధించి చూస్తే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగానికి సంబంధించిన వీడియో మార్ఫింగ్ కు పాల్పడి వైరల్ చేశారనే ఆరోపణల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోరాదని పేర్కొంటూ ఢిల్లీ పోలీసులకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీపీసీసీ సోషల్ మీడియా విభాగానికి చెందిన మన్నె సతీష్ తో పాటు ఆస్మా తస్లిం, అంబాల శివకుమార్, నవీన్, కోయ గీత, పెండ్యాల వంశీకృష్ణ శుక్రవారం హైకోర్టును ఆశ్రయించారు. ఫేక్ వీడియోకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. అదే ఆరోపణలపై షింకు శరణ్ సింగ్ అనే ప్రభుత్వ ఉద్యోగి ఫిర్యాదు మేరకు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసి మాకు నోటీసులు జారీ చేశారు. సిఆర్పీసీ సెక్షన్ 91/160 కింద జారీ చేసిన ఈ నోటీసులను కొట్టివేయాలి అంటూ లంచ్ మోషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై అత్యవసరంగా విచారించేందుకు అంగీకరించిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం వాదనలు నమోదు చేసింది. పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ అమిత్ షా ఫేక్ ఇక పిటిషనర్ల తరపు న్యాయవాది శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ అమిత్ షా ఫేక్ వీడియో ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఇప్పటికే హైదరాబాద్ పోలీసులు తమ క్లయింట్లపై కేసు నమోదు చేశారని, ఈ కేసులో బెయిల్ సైతం వచ్చింది అన్నారు. ఒకే రకమైన ఫిర్యాదు ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు మరో కేసు నమోదు చేయడం చెల్లదని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు జారీ చేసిన నోటీసులను కొట్టివేయాలని కోరారు. ఇక దీనిపై ధర్మాసనం స్పందిస్తూ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు పిటిషనర్లపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదు అని, అయితే దర్యాప్తు కొనసాగించుకోవచ్చు అని పేర్కొంది. ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రభుత్వ ఉద్యోగి షింకు శరణ్ సింగ్ కు వ్యక్తిగత నోటీసులు పంపేందుకు పిటిషనర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో ఇన్ఛార్జ్ వెంకట్ అడిగి తెలుసుకుందాం. వెంకట్, నీలిమ, ఏదైతే అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేషన్ కేసులో హైదరాబాద్ తర్వాత ఢిల్లీలో నమోదైన కేసుల్లో కొంత హైదరాబాద్ లో దాదాపు 3-4 రోజుల పాటు ఉత్కంఠ కొనసాగింది. దీని ప్రకారం హైదరాబాద్ లో నిందితులైన ఎవరైతే మన్నె సతీష్, అస్మా తస్లి, శివకుమార్, నవీన్, గీత, వంశీకృష్ణ అనే 6గురిని కూడా పోలీసులు సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సమయంలో అక్కడ వాదనలు ముగిసాయి. తర్వాత వాళ్లకు వ్యక్తిగత పూచికత్తు మీద వాళ్లకు బెయిల్ కూడా వచ్చింది. 10,000 రూపాయల డిపాజిట్ తో పాటు వాళ్ళు ప్రతి సోమవారం, శుక్రవారం కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరు కావాలని చెప్పేసి కూడా వాళ్లకు నాంపల్లి కోర్టు బెయిల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే నిందితులు వీళ్ళందరూ కూడా హైకోర్టుకు ఆశ్రయించారు. ఇదే ఈ కేసులో ఢిల్లీ పోలీసులు కూడా తమను అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. మాపై నమోదైన మాకు ఇచ్చిన నోటీసులను కొట్టివేయాలని చెప్పేసి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో నిన్న హైకోర్టు లంచ్ మోషన్ పిటిషన్ లో విచారించింది. దీని ప్రకారం ఢిల్లీ పోలీసులు నమోదు చేసిన సిఆర్పీసీ 91/160 నోటీసులను కొట్టివేయాలని చెప్పేసి కోరడంతో ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు తాత్కాలికంగా వాళ్ళకైతే రిలీఫ్ ఇచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే ఒకే రకమైన ఫిర్యాదుపై 2 వేరు చోట్ల కేసులు నమోదు చేశారు. ఇక్కడ హైదరాబాద్ లో కేసు కొనసాగుతుంది. ఇక్కడ పోలీసులకు అందుబాటులో ఉన్న సమయంలో తిరిగి ఢిల్లీ పోలీసులు కూడా అరెస్టు చేయాలని చెప్పేసి కూడా నోటీస్ ఇచ్చారని పేర్కొని పూర్తి స్థాయిలో దీనిపై విచారించిన న్యాయస్థానము తాత్కాలికంగా ఈ కేసును నెల 12 వరకు కూడా వీరిపై కఠిన చర్యలతో కేవలం కేసు దర్యాప్తు మటుకు చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో నిందితులకైతే కాస్తంత రిలీఫ్ జరిగింది. ఈ కేసులో ఎవరైతే విచారణలో భాగంగా పిటిషనర్లకు తర్వాత వీళ్ళిద్దరికి ఇరుపక్షాలకు కూడా నోటీసులు జారీ చేసి వాళ్ళ నుంచి స్టేట్మెంట్లు కానీ ఇతర తీసుకోవచ్చు, కానీ వాళ్ళపై కఠిన చర్యలు వద్దని చెప్పేసి కూడా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.